అంతా ట్రాక్టర్ తోటి చేస్తున్నారు, అంతా ఇది చేస్తున్నారు, లేబర్ దొరుకుతలేరు. మా సైడ్ అయితే పొద్దున వస్తాడు గంటన్నరల వాడు ఏం పని, ఒక ఎకరమా స్ప్రే కొట్టాలన్నా, ఒక ఎకరమా యూరియా మందు చల్లాలన్నా 500 రూపాయలు తీసుకుపోతుంది. గంటన్నర 2 గంటలు పొద్దున అంతకు 500 రూపాయలు. దాంట్లో విపరీతంగా షార్టేజ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ దీంట్లో మనము ఒక్క పంటను ఉద్దేశించం చూడకుండా అదే తాత ముత్తాతలప్పుడు పాడి పంట అనేవాడు వ్యవసాయం. అట్లా ఉంటేనే వ్యవసాయం. కానీ ఇప్పుడు పరిస్థితులలో ఎవరి దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ కనిపిస్తున్నాయి చాలా తక్కువ. అది ఉన్న ఏంటంటే కమర్షియల్గా చూస్తున్నాం. నా దగ్గర 2 బర్రెలు ఉన్నాయి, నేను ఎంత సంపాదించాలి, నా దగ్గర 4 ఆవులు ఉన్నాయి, ఎంత పాలిస్తే ఎంత సంపాదిస్తాను, అదే దాంట్లో. అది ఫ్యూచర్లో ఆ పెండ కానీ గీరు కానీ నాకు వ్యవసాయంలో ఉపయోగపడుతుందని చేసుకునేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఇంతకుముందు వ్యవసాయం అనేది జీవనోపాధిగా ఉండేది. అదే ఒక కల్చర్. వ్యవసాయం ఇస్తే అగ్రికల్చర్ ఇస్తే కల్చర్, ఒక జీవనోపాధి లాగా ఉండేది. ఇప్పుడు ఏమైంది అని అంటే మొత్తం బిజినెస్ అయింది. ఏదో ఇప్పుడు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఇప్పుడు 24 గంటల ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల, వాటర్ ఫెసిలిటీ మంచిగా పెరగడం వల్ల, కాళేశ్వరం వాటర్, మిషన్ కాకతీయను వాటర్ పెరగడం వల్ల ఉన్నటువంటి తోటలన్నీ కూడా, ఉన్నటువంటి చేనులన్నీ కూడా పొలాలు చేసేసుకోండి. తెలిసిన విషయం చేసేసుకొని ఇక ఈజీ నాటేసి ఒకటే ప్రాబ్లం. మిగతా అంతే ట్రాక్టర్ దున్నుతుంది, ట్రాక్టర్ కేజీలు కొడుతుంది, ట్రాక్టర్ ఇచ్చేసిన తర్వాత నాట్లు వేసిన తర్వాత ఒకసారి యూరియా 2 సార్లు వాడేసేసి హార్వెస్ట్ వచ్చి పోసి చేసి తీసుకుపోయి కళ్ళలో వాడేస్తాం. అది అమ్మ వేసుకున్నాం. మనం నాటు పడ్డాయా ఒడ్ల మీద అట్లా పోవాలా, తెల్ల బట్టలు వేసుకోవాలా, సిటీలో పోవాలా, రాజకీయం చేసుకోవాలా, ఏమన్నా అంటే రైతు. సో ఈ రకంగా తయారైపోయింది. కానీ కష్టపడి చేద్దామనే పరిస్థితులు లేవు. నాగలు బట్టి దున్నాలా కానీ, ఎడ్లతో వ్యవసాయం కానీ ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎందుకంటుందంటే మిశ్రమ వ్యవసాయం. మిశ్రమ వ్యవసాయం అంటే రైతు అనేవాడు ఒకటే పంట, మోనోక్రాపింగ్, ఒకటే పంట వేస్తే ఇప్పుడు కొందరు రైతులు ఏంది మీరు చూస్తుంటారు, రైతుల ఆత్మహత్య పేపర్లు చూస్తుంటారు. రైతుల ఆత్మహత్య అనేది ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాళ్ళ పర్సనల్ రిలేషన్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. రైతుల ఆత్మహత్య మనం చూపిస్తే కనుక పాపం మనం డబ్బులు వస్తాయని చూపించవచ్చు, అట్లా చూపిస్తాం. కానీ నిజంగా చనిపోయినటువంటి రైతులు నేను ఒకసారి సర్వే చేసిన, అసలు ఎవరు చనిపోతున్నారు అని అంటే మోనోక్రాపింగ్, ఒకటే పంట మీద ఆధారం. ఇప్పుడు మీరు చూసి ఏది పత్తి రేటు బాగా పెరిగింది. కానీ చీడపీడ ఆ వర్షాలతోటి దిగుబడి తగ్గిపోయింది, ఈల్డింగ్ రాలేదు. సో ఇప్పుడు ఒకటే పంట అంటే పత్తి వరి. మీ సైడ్ ఏం పంటలు వేస్తారు? వరి. సో వరి ఫస్ట్ వేస్తారండి. సోయాబీన్ అంటే రెడ్ గ్రామ్ ఉందా, మొక్కజొన్న ఉందా? పత్తి వరి. సో మేజర్ పత్తి వరి. ఓకే. అయితే పత్తి వరి ఈ మోనోక్రాపింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న పోషకాలు కూడా మనం క్రాప్ రొటేషన్ చేయకపోతే మీద వేర్లు ఉంటే కనుక అక్కడ ఉన్న పోషకాలు తీసుకుంటాం. ట్యాప్ సిస్టమ్ కనుక ఉంటే లోపల ఉన్నట్టు వ్యవసాయం. అదే ఒక్కొక్క పంటకు ఒక రకమైన వేరు వ్యవస్థ ఉంటాయి కాబట్టి 2 పంటలు మారుస్తే అప్పుడు పోషకాలు లోపల కూడా తీసుకొని మనకు సాయిల్ అనేది గట్టిగా కాదు, పోషకాలని పోకుండా కల్తీ కాకుండా ఉంటుంది. కానీ ఒకటే పంట మోనోక్రాపింగ్ చేస్తే ఏమైందంటే అదే ఏరియాలో న్యూట్రియన్స్ తీసుకుంటారు, సో ప్లస్ ఇంకోటి ఏంటంటే డిసీజ్ ఎక్కువగా రోగాలు రావడానికి ఛాన్సెస్ ఉంది. మోనోక్రాపింగ్ చేయడం వల్లనే చాలా మంది పత్తి పంటకు పోయేసరికి ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువ మంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మిశ్రమ వ్యవసాయం ఉండాలి. ఆ వ్యవసాయం అంటే 2-3 పంటలు కానీ, పాడి పంట, దాని జంతువులు ఉండాలి, అన్ని రకాలు ఉంటూ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండాలి అనే ఉద్దేశం తోటి నేను ఇది చేసాను. దీంట్లో ఏం చేశానంటే ఒక 1 ఎకర్లో 1000 థైవాన్ జామ మొక్కలు తీసుకుంది. 1000 థైవాన్ జామ మొక్కలు. ఈ థైవాన్ జామని ఎందుకు అనుకున్నాం? ఇప్పుడు మామూలుగా మ్యాంగో ఉంటుంది, మన దగ్గర మ్యాంగో బాగానే పండుతుంది కదా, మ్యాంగో ఉంటుంది. ఆ మ్యాంగో ఏంటి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం పంట. మళ్ళీ ఒక్కసారి మనం మ్యాంగో పెడితే కనుక, మామిడి చెట్టు కనుక పెడితే మినిమం 3.5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల తర్వాత ఖాతా. మళ్ళీ సంవత్సరం ఒకసారి ఖాతా. మళ్ళీ ఆ టైంలోనే ఏప్రిల్ మే టైంలోనే దాల్పు మనం బాగుంటాయి మన తెలంగాణ. ఆ టైంలో రాలిపోవడం, వచ్చిందంతా కూడా ఏం చేయడం, విద్య పడకపోవడం, ఇట్లా బాగా ఇదైంది. మళ్ళీ ఇప్పుడు అమ్మడంలో గుర్తపట్టుకుంటారు, మా దగ్గర మీ దగ్గర గుర్తపట్టుకుంటారు పాపం ఏంటంటే ఈయన ఫస్ట్ ఒప్పుకుంటారు, మళ్ళీ ఏమంటారు లాస్ట్ సార్ మంచిగా లేకుండా సార్, మోసం మంచిగా లేకుండా మొత్తం రాలిపోయినాయి, దిగుబడి ఏం రాలేదు అని చెప్పేసి మళ్ళీ పక్కకు ఇస్తారు, రైతు లాస్ అవుతారు. సో నేను ఎందుకు తీసుకున్నా అంటే థైవాన్ జామని ఎందుకు తీసుకున్నాను అంటే
నెలలకి పట్టొస్తుంది. 9 months, 9 నెలలు పెట్టిన 9 నెలల్లోనే మనకు అంటే యాక్చువల్గా పెట్టినప్పటి నుండి ఇది ఫస్ట్ ఏం చేసిన పూత ఖాతా వస్తుంది, అది తీసేయాలి. ఫస్ట్ నుండి 6 నెలల వరకు పూత ఖాతా తెంపుకుంటూ పోవాలి, జస్ట్ తెంపుకుంటూ పోవాలి. ఎందుకంటే నువ్వు ఆ ఖాతాను తీసుకుంటే ఈ కాండం పట్టుకోలేదు, పడిపోతుంది చెట్టు. 6 నెలల వరకు పూత ఖాతా తీస్తూ ఉండాలి. దాని తర్వాత 6 నెలల నుండి మనం పూత ఖాతా తీయాలి. దాని తర్వాత ఏమైతే 9th month నుండి మనకు నీళ్ళు స్టార్ట్ అయ్యింది. అయితే నేను 1000 థైమాన్ మొక్కలు పెట్టాను. ఒక్క మొక్కకు తక్కువ 10 కిలోలు వచ్చింది. 3 minutes. ఒక్క మొక్కకు తక్కువ 10 సరే 10 3 minutes. మనం 5 కిలోలు పడుతుంది. కట్ చేసి మళ్ళీ ఫ్రెష్ 5 కిలోలు పడుతుంది. 1000 మొక్కలకు 5 కిలోలు అంటే 5000 కిలోలు. ఓకేనా? 5000 కిలోలు. 5000 కిలోలు నా ఫామ్, నా ఓన్ ఫామ్లో నేను 1 కిలో 50 రూపాయలు పంపుతున్నాను. 1 కిలో 50 రూపాయలు. ఇంకా వేరే ఇంకొక స్టోర్ ఉంది, మేము 10 మంది రైతులను కలిపేసి అక్కడ స్టోర్ పెట్టుకున్నాం. అక్కడ ఏంటంటే 50 రూపాయలు పంపిస్తాం. సో 50 రూపాయలకు 1 కేజీ మనం అమ్మితే 5000 అంటే 2.5 లక్షల రూపాయలు వస్తుంది. 10 కిలోలు పట్టుకుంటలేము, మనం 5 కిలోలు పట్టుకుంటున్నాము. 60 రూపాయలు పట్టుకుంటలేము, 50 రూపాయలు పట్టుకుంటున్నాము. 2.5 లక్షలు వస్తుంది. 2.5 లక్షలు డివైడెడ్ బై 12 నెలలు కొట్టుకుంటుంది. 21,000 చీరలు వస్తాయి. 21,000 రూపీస్ వస్తుంది. సో ఈ 21,000 రూపీస్ మనకు దీంతో వస్తుంది. జామెట్రీ 12 నెలలు ఎంత వస్తుంది? 20,600 20,600 వస్తుంది. సో 21,000 తక్కువ మనకు వస్తుంది. 20,600. ఓకేనా? 2.5 lakhs per year. 2.5 lakhs మనకు ఒక ఇయర్కి వస్తే 12 నెలలకు 20,600 రూపాయల జామ మనకు వస్తుంది. ఓకే, క్లియరా? దాని అయితే 20,600 రూపాయలు మనకు ఒక ఎకరానికి, ఒక నెలకు ఇది వస్తుంది 2.5. మళ్ళీ మనం ఏం చేసామంటే చుట్టూ కూడా జాలి పెట్టేసాం. పెన్సిల్ జాలి 8 ఫీట్లు రాడ్స్ ఉంటాయి కదా, 10 ఫీట్లకు ఒక రాడ్ పెట్టేసి సన్నటి జాలి, లావు జాలి అంటే బాగా ఖర్చు అయింది. సో అట్లా కాకుండా సన్నటి జాలి కబూతర్ చేయాలంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు షెల్ఫ్లో కబూతర్ చేయాలి. అది నాగ్పూర్ అక్కడ దగ్గర కాబట్టి అక్కడికి ఆర్డర్ చేస్తే 8 ఫీట్ల జాలి వేసిన తర్వాత దాంతో ఏం చేసినాం, 25 గొర్రె పొట్టేలు వేసాడు. గొర్రె పొట్టేలు ఎకరం 25 చేసినా మళ్ళీ 50 వదిలింది ఎకరం. మంచిగా హ్యాపీ ఉంది 50. సో 25 పడుతుంది. ఏం చేస్తాము, పొట్టేలు చిన్నగా ఉన్నప్పుడు పాలు వదిలిన తర్వాత, పాలు వదలక ముందు గొర్రె పొట్టేలు ఎప్పుడు ఏమవుతుంది, చనిపోతుంది. సో పాలు వదిలిన తర్వాత 3-3.5 నెలలకి ఇప్పుడు ప్రస్తుతం రేట్లు బాగా పెరిగింది. 4,500 5,000 రూపాయలకు ఒక గొర్రె పొట్టేలు దొరుకుతుంది. మంచిది. అవి తీసుకొచ్చి దాన్ని వదిలేస్తాం. దాంట్లో ఉన్నటువంటి మొత్తం గడ్డి తింటా ఉంటుంది. మేక ఆకులు తింటుంది, గొర్రె గడ్డి తింటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి మనం దాన్ని మేకలు వేస్తే మొత్తం ఆకులన్నీ వేస్తుంది. మేకలు వేయవు, గొర్రెలు వేస్తాం. ఎప్పుడైతే అసలు కింద గడ్డి లేకపోతే అప్పుడు ఆకుల సైడ్ చూస్తుంది గొర్రె. సో గడ్డి ఉంటే ఆకుల సైడ్ చూడదు. సో కాబట్టి ఏంటంటే 25 గొర్రె పొట్టేలు మనం దాన్ని వేస్తాం. 25 గొర్రె పొట్టేలు వేసేస్తే 5,000 రూపాయలకు వేస్తాం. కరెక్ట్ 6 నెలలకు అమ్ముతాం. అది ఎట్లా చూసుకోవాలా, దసరా కానీ, లేదంటే హోలీ కానీ, లేదు అంటే బక్రీద్ కానీ అట్లా తగిలికట్టు చూడాలి. 25 గొర్రె పొట్టేళ్ళు ఇంటూ 5,000 రూపాయలు ఒకటి ఇచ్చినా కానీ 11,000 12,000 రూపాయలు ఒక గొర్రె పొట్టేలు అమ్ముతాం. ఓకేనా? డబుల్ తక్కువ 5,000 పుట్టంగానే తేవద్దు, అది పాలు లేక చనిపోతుంది. 3 నెలలు కావాలి. 3 నెలలు కనుక 3 months అయితే పాలు మర్చిపోయిన తర్వాత అప్పుడు తీసుకొస్తే గ్రోత్ ఫాస్ట్ పెరుగుతుంది. లేకపోతే డిసీజ్, ఇప్పుడు తల్లిపాలు తాగితేనే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, తాగకపోతే రెసిస్టెన్స్ లేక చనిపోతుంది. సో ఆ రిస్క్ తీసుకోవద్దు. 1 year వస్తుందా సార్?
6 నెలలే 6 మంత్స్ 3 నెలలకు తెస్తారు. 3 మంత్స్ పిల్లలు తెచ్చి 6 నెలలు పెంచుతాం, 9 నెలలకు అమ్మేస్తాం మనం. 9 మంచిగా 3 మంత్స్కే జస్ట్ ఇక కొమ్ములు రావాలి, జస్ట్ కొమ్ములు వస్తాయి, చిన్న కొమ్ములు వస్తాయి. సో అటువంటివి తీసుకొని వచ్చి ఇచ్చేస్తే ఇంకా కొంచెం ప్లాన్ చేస్తే దాన్ని 6 నెలలకు అమ్మకుండా కొన్ని దాంట్లో విత్తనం పొట్టేళ్ళు అంటే ఇప్పుడు మందలల్లా మంచి పొట్టేళ్ళను కొనుక్కోపోతుంది, 20,000 22,000 పెట్టి కొనుక్కోపోతుంది. సో మనం తీసుకుంటప్పుడే ఏం చేయాలంటే షాండిల్ ఉంటాయి, అంగళ్ళ దగ్గర తీసుకోవచ్చు, అదంతా స్క్రాప్ వస్తుంది. అట్లా కాకుండా మందలలోనే చెప్పి పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ టైంలో వ్యాక్సినేషన్ వేయడం కానీ, తల్లి దగ్గర ఇవి ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి. ఇప్పుడు మందలలోనే ఇప్పుడు ఎవరైతే గొల్ల మందం పెంచుతారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సెలక్షన్ ఆఫ్ సీడ్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తే మనం మొత్తం చేసిపోతుంది. అదే అక్కడికి వెళ్ళి ఒక 4, ఇక్కడికి వెళ్ళి ఒక 4 అట్లా తీసుకొస్తే ఏమవుతుందంటే దాంట్లో ఏ రోగం ఉంటుంది, దీంట్లో ఏ రోగం ఉంటుంది. మళ్ళీ ఆ శాండీలో ఏంటంటే ఆ ఒక్క రోజు నిగనిగా కలిపేయడానికి వాడు ఏమన్నా చేస్తాడు, మంచి గడపడానికి అమ్మేసుకుని పోయిన తర్వాత మనకు సంబంధం ఉంటుంది. అదే ఇప్పుడు మందలకి తీసుకుంటే మంచి హెల్తీగా ఉంటాయి కాబట్టి మిగతా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి నేను 50 తెచ్చినాను, 25 మనకి ఏంటంటే చెప్తున్నా కదా, 5,000 తీసుకొస్తే 11,000 12,000 పోతుంది. నేను అంతా కూడా చెప్తాను, 2,000 పడుతుంది ఒక్క గొర్రె పిల్లకు. అంటే 5,000కి 5,000 వస్తున్నాయి, 2,000 వస్తున్నాయి అనుకోండి. 25 × 2 50,000. ఓకే, 6 నెలలకు అమ్మేస్తాం. మళ్ళీ 6 నెలలకు తీసుకొచ్చి మళ్ళీ 25 అట్లా ఉంటాయి, ఇంకా 50. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. 1,00,000 / 12 నెలలు అంటే 8,000 అనుకోండి నెలకు. ఇప్పుడు దీనిలో కలిసిపోతాను 25,000 అయితే, అందుకోసం నేను 8,000 వచ్చిన రైతు 12,90. ఓకే, 8,000 వచ్చిన నెలకు 8,000 రూపాయలు ఎక్కువ పోవాలి మనం అమ్ముకుంటాం. సంవత్సరం ఒక 2 ఫ్లాట్ ఎక్కువ తెచ్చుకోవాలి. ఒక ఎకరంలో 50 గొర్రె పొట్టేలు కాదు 100 ఈజీగా మేపచ్చు. సో ఫస్టే ఇబ్బంది పడకుండా తెచ్చుకోవాలి. అయితే చిన్నగా చెట్లు పెట్టినప్పుడు గొర్రె పొట్టేలు లేవాలి. మనకు 9 మంత్స్లో ఈల్డ్ వస్తుంది కదా, దిగుబడి వస్తుంది కదా, అప్పుడు దిగుబడి వచ్చిన దాంతో పైసలతోటి గొర్రె పొట్టేలు తీసుకురాలి. చిన్నగా ఉన్నప్పుడు అవి తొక్కేస్తాయి, చెట్టు చిన్నగా ఉన్నప్పుడు. సో 9 నెలల కాలం పెద్దగా అవుతాయి కాబట్టి ఆ టైంలో మనం ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు రైతు. చిన్న రైతు ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఒక చిన్న సన్నకారు రైతు, మన ఇండియన్ రైతు, మన తెలంగాణ రైతుని దృష్టిలో పెట్టుకొని చేసింది. సో నీ ఇష్టం, నువ్వు 1 ఎకరంలో చేసుకుంటావా 10 ఎకరంలో చేసుకుంటావా. సో 1 ఎకరం కాన్సెప్ట్ ఇది. సో మనకేంటంటే 25 గొర్రె పొట్టేలు ప్లస్ 25 గొర్రె పొట్టేలు, 50 గొర్రె పొట్టేలు ఇంటూ 2,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంటే 8,000. మళ్ళీ ఇప్పుడు ఆ గొర్రె ఏంటంటే లోపలంతా గడ్డి తింటుంది, దాని పెండ దీనికి ఎరువు. మనకు గడ్డి క్లియర్ అయిపోయింది, మనకు తెలుసు గడ్డితోటే రోగం వస్తుంది ఏ పంటకైనా. గడ్డి ఇక కలిపియాల్సిన అవసరం లేదు, ఎవరినో లేబర్ను పెట్టి గడ్డి కలిపియాల్సిన అవసరం లేదు. గడ్డి నేచురల్గా తింటుంది, ప్లస్ దాని పెండ దీనికి ఉపయోగపడుతుంది. మళ్ళా ఈ గొర్రె పొట్టేళ్లను మెయింటైన్ చేయడానికి అంటే కొట్టుకపోదానికి ఇది లేబర్ కూడా అవసరం, ఎందుకంటే చుట్టూ జాలి ఉంటుంది, ఓ గేట్ పెట్టుకుంటుంది, దాంట్లో తింటే దాంట్లో. సో కాబట్టి ఏం మెయింటెనెన్స్ ఉండేది. సో అది నెక్స్ట్ మళ్ళీ ఏం చేసిందంటే ఒక 500 నాటుకోళ్ళు తెచ్చి, కడక్నాథ్ కోళ్ళు కానీ నాటుకోళ్ళు కానీ ఆయన మంచిగా ఉన్నాడు సార్ కోళ్ళు అన్నాడు కాబట్టి అంటున్నాను. వేరే ఏ కోళ్ళు ఉన్నాయండి? కోళ్ళు లేవా? కోళ్ళ పెరుగు దేశీ కోళ్ళు ఉన్నాయి, ఉన్నాయా? దేశీ అసలు కోళ్ళు ఉన్నాయా? కడక్నాథ్ ఉన్నాయా? అదే కోళ్ళ గురించి చెప్తున్నా, అందుకోసం కోళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఇప్పటికే మీకు అర్థమవుతుంది. సో అయితే కోళ్ళు ఏంటంటే ఆ దేశీ కోళ్ళల్లో కడక్నాథ్ కోళ్ళు అని ఉంటాయి, అసిల్ కోళ్ళు ఉంటాయి, పందెం కోళ్ళు ఉంటాయి, మన నాటుకోళ్ళు మామూలు ఉంటాయి. అయితే దాని ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ అసిల్ కోళ్ళ మీరు కడక్నాథ్ కోళ్ళు పేరు బ్లాక్ కలర్ ఉంటాయి. మన ఇండియన్ క్రికెట్ టీంకి కంపల్సరీ దాంట్లో ఇది పెడతారు, కర్రీ పెడతారు. ఎందుకు పెడతారంటే ఇది బ్లాక్ ఉండడానికి కారణం ఏంటంటే ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది, ఇనుము ధాతు అనేది బాగుంటుంది, ఐరన్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. ఇది ఇప్పుడు ఏంటంటే ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలలో తండాలలో సపోజ్ ఇప్పుడు ఎవరైనా డెలివరీ అయ్యిందనుకోండి, ఏమన్నా ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఈ కోడి కూర కోసుకొని పెడతారు. ఎందుకంటే వాళ్ళకు రక్తం అనేది తక్కువ ఉంటుంది, లేడీస్కి రక్తం ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రెసిస్టెన్స్ పవర్ కానీ ఇదంతా కూడా క్లియర్ అవుతుంది. సో కంపల్సరీ అంటే ఏ హాస్పిటల్ పోరు ఎటు పోరు ఈ కోడిని తింటారు అంతా. అంటే అంత పోషకాలు ఉన్నటువంటి కోళ్ళు ఇది కడక్నాథ్ కోళ్ళు. సో కాబట్టి ఏంటంటే దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు నాటుకోళ్ళు. అవి కొన్ని అసిల్ కోళ్ళు
ఇప్పుడు సంక్రాంతి ఏంటంటే పందెం కోళ్ళు అవి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా వచ్చినా కొనుక్కొని పోవడం కానీ ఇంకా లేదంటే నాటుకోళ్ళు ఇట్లా. ఇప్పుడు ఏంటంటే 500 నాటుకోళ్ళు దాన్ని వేసేవాడు. చిన్న పురుగు ఇప్పుడు మీకు ఇది తెలుసా, పిండి నల్లి తెలుసా? పిండి నల్లి తెల్లగా వస్తుంది, పత్తి మీద కూడా వస్తుంది. ఆ పిండి నల్లి ఈ చలికాలం మీకు వస్తుంది. ఈ పిండి నల్లి మన జామ మీద బాగానే ఉంది. సో జామ మీద మేజర్ డిసీజ్ అంటే అది పడుతుంది ఈ చలికాలం కాదు. ఈ పిండి నల్లి కిందికి ఉంటే కనుక కోళ్ళు ఎదురుకుంటే తినుకుంటూ తింటాయి, పొడుచుకుంటాయి మన కోళ్ళు. ప్లస్ పురుగులను పట్టుకొని తింటా ఉంటాం. ప్లస్ ఏంటంటే దాని పేడ దీనికి ఉపయోగం. చిన్న పిల్లలు తీసుకొని రావాలి, కరెక్ట్ 4.5-5 నెలలకు అమ్మాయి. డాబా వాళ్ళు వీళ్ళు వచ్చి కొనుక్కొని పోతుంది. ఇప్పుడు తెలుసు 400-450 రూపాయలు ఉంటుంది ఒక కిలో. తక్కువలో తక్కువ మనం పిల్ల ఒక 20 రూపాయలు 21 రూపాయలు లాస్ట్ 50 రూపాయలు లోపల. సో అట్లా ఏంటంటే ఇది అసీలు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కడక్నాథ్ అయితే ఎక్కువ ఉంటుంది, మామూలు అయితే తక్కువ. సో రేటు బట్టి కొందరు ఏంటంటే గుడ్లు కూడా తీసుకొచ్చి పొదిగించుకొని ఇచ్చేస్తుంది. సో అట్లా తీసుకొని ఒక 500 నాటుకోళ్ళు దాన్ని ఇష్టపెట్టేసేస్తే అది జంపు చేయకుండానే మనం 8 ఫీట్ల జాగా పెట్టాం. 8 ఫీట్ల జాగా ఎందుకు పెట్టినామంటే కొన్ని కోళ్ళు జంపు చేస్తాయి. సో కాబట్టి ఏంటంటే జంపు చేయడానికి 8 ఫీట్ల జాగా పెట్టినాం. సో ఈ 500 నాటుకోళ్ళు 4-4.5 నెలలకు అమ్మాయి. మళ్ళీ ఇంకొక 500 ఇవి ఒక 6 నెలలకు, మళ్ళీ ఒక 4 నెలలు అట్లా చిన్నవి తీసుకొస్తాం, పెంచుతాం, అమ్మేస్తాం. కొంచెం చనిపోతే కొన్ని ఇదైతే 1000 కోళ్ళు మనం 400 రూపాయలకు హోల్సేల్గా 300 రూపాయలు ఇచ్చినా కానీ ఎంత అయితే 3 లక్షల రూపాయలు అవుతుంది. మనం అంతా పట్టుకుంటాం. ఒక 200 పట్టుకున్నాం కానీ మనకి ఏంటంటే 2 లక్షల రూపాయలు వస్తాయి. సరే అంత కాదు, ఓన్లీ 50,000 పట్టుకుంటాం. ఓన్లీ 50,000, 1000 కోళ్ళకి 50,000 వచ్చిందండి. 50 డివైడ్ బై 12 అంటే 4,000 మొత్తం తీసేసేదాన్ని 4,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ మనం అక్కడ 1000 కోళ్ళు రాయండి పక్కకి. 6 నెలలకు 500, ఇంకొక 6 నెలలకు 500, టోటల్ 1000 కోళ్ళు. చిన్న పిల్లలు తీసుకొస్తాం, దాన్ని లిస్ట్ పెడతాం. 4.5-5 నెలలకు అమ్మేస్తాం. మినిమం మీకు బయట 350 హోల్సేల్లా మీరు బయట పోయి కొంటే 450 ఉంటుంది. హోల్సేల్లో 300 రూపాయలకు అమ్మినా కానీ 300-350 చేసిన 3 లక్షలు. నేను అట్లా అంటే 3 లక్షలు అంటే 50,000 వచ్చినాయి అనుకోండి. నేను చెప్తున్నా మీకు, అంత తీసేస్తున్నా మీకు. 3 లక్షలు ఎక్కువ వస్తుంది. అంత కష్టపడాలి, పిల్లి పట్టచ్చు, ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి. మనం కోసుకొని తినచ్చు, అయిపోవచ్చు, దావతలు చేసుకోవచ్చు. సో ఏదన్నా మొత్తం 50,000 వచ్చినాయి అన్ని పోయి. సో కాబట్టి ఏంటంటే ఒక 500 + 500 1000 1 ఇయర్ అది. సో 1000 మంత్ 4,000, 50,000 సంవత్సరం అంతా వచ్చినా కానీ 12 నెలలకు అనుకుంటే 4,000. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనం జాలి అంతా ఉంది కదా చుట్టూ 10 ఫీట్స్కి మధ్యలో ఒక జాలి ఉంటుంది. ఓకే, 10 ఫీట్స్కి మధ్యలో ఒకటి శ్రీగంధం పరాన్న భుక్తి అంటే దాని ఆహారం అది తీసుకోలేదు, అది వేరే దాని మీద డిపెండ్ అయ్యి కావాల్సిందే. చుట్టూ రౌండ్ ఇప్పుడు రౌండ్ మనం ఫెన్సింగ్ పెట్టినాం, హోల్స్ పెట్టినాం 10 ఫీట్ల, దానికి ఫెన్సింగ్ కట్టినాం, చుట్టూ జాలి పెట్టినాం. 10 ఫీట్ల పోల్కు మధ్యలో ఒక శ్రీగంధం చెట్టు. సో శ్రీగంధం చెట్టు అనేది అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో 1 టన్ను 3 కోట్ల రూపాయలు టన్ను. 25 చెట్లకు కలిసి 1 టన్ను వస్తుంది. అది మన ఫ్యూచర్ కోసం, ఇమీడియట్ రిజల్ట్ కాదు, మన పిల్లల కోసం. 15-20 సంవత్సరాలు మనం పెంచే విధానం కోసం. సో మినిమం 15 to 18 ఇయర్స్ అనుకోండి. అప్పటికి పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం 1 టన్ను రోజు పోయి ఆ చెట్టుని కొనుక్కుంటేదా 3 కోట్లు అంటే మామూలు మాట కాదు. ఒక 25 చెట్లు ఇది చేసుకుంటేదా పిల్లల కోసం ఉండిపోయి ఎకరాలు కాదు, మన ఏరియాని బట్టి ఒకే ఎకరాలు. ఇప్పుడు సపోజ్ నాకు ఒక 52 చెట్లు పడుతుంది. ఒక్కొక్కది జిగ్జాగ్ ఉండొచ్చు, ఒక పేరు ఉండొచ్చు, ఒక రౌండ్ ఉండొచ్చు, ఒక 52 నుండి అట్లా. సో మనకి ఏంటంటే ఒక 50 చెట్లు అనుకున్నా కానీ అది కంప్లీట్ రూట్ ప్యాసెట్ అంటే దాని ఆహారం అది తీసుకోవాలి. సో దీన్ని ఏం చేస్తాము, పక్క దాన్ని మనం దానికి హోస్ట్ ప్లాంట్లో పెట్టాలి. హోస్ట్ ప్లాంట్ ఏంటంటే కొలంబో కంది విత్తనం పెట్టచ్చు. కొలంబో కంది విత్తనం ఎవరైనా విత్తనం మొన్న రీసెంట్ కొలంబో కంది విత్తనం అనేది మన తొగరు ఉంది. మన తొగరు ఏంటి అని అంటే సంవత్సరం ఇప్పుడు మనకు 6 నెలలకు ఒకసారి వస్తుంది అంటే పంట. ఇది ఒకసారి శ్రీగంధం చెట్టుకు 1 ఫీట్ 1.5 ఫీట్
ఫీట్నర్. ఆ కొలంబో కంది విత్తనం ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు మనం తొగరు పెడితే ఒక సీజన్లో తీసేస్తాం. కొలంబో కంది విత్తనాన్ని 7-8 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు కంది చెట్టు అంటాం తెలుసు కదా, కంది మొక్క కాదు, కంది చెట్టు. తాత ముత్తాతల నుండి అసలు కంది అట్నే వాస్తున్నాయి. మొన్న రీసెంట్గా చూసినాం సార్ మేము. సో ఓకే, అయితే కానీ ఏంటంటే దానికి పురుగు బాగా వస్తున్నది. మన మార్కెట్లో అమ్మకానికి పోతే కొందరు తీసుకుంటే కొందరు తీసుకోవట్లేదు. ఉడకడం అనేది కరెక్ట్ ఉడకట్లేదు, ఎక్కువ సీట్లు కొట్టియాలి విజిల్. సో అట్లా అయితే ఈ కొలంబో కంది విత్తనం ఏంటంటే చుట్టూ మనం దానికి ఈ శ్రీగంధంకి ఒక ఫీట్నర లెఫ్ట్ సైడ్, ఒక ఫీట్నర ఇది పెట్టేసేసి చుట్టూ కూడా పెట్టేసి, సపోజ్ మనకు ఒక క్వింటల్ సీజన్కి ఒక క్వింటల్ సంవత్సరం 2 పంటలు వస్తాయి. సీజన్కి ఒక క్వింటల్, ఇంకొక సీజన్కి ఒక క్వింటల్, సంవత్సరం 2 క్వింటాలు వచ్చినా కానీ ప్రస్తుతం కంది రేట్ ఎంత ఉంది? 6,000. 2 క్వింటల్ కాబట్టి 12,000 పట్టుకున్నాం. 12,000 పట్టుకున్నా కానీ నెలకు 1,000 రూపాయలు. 1,000 రూపాయలు. శ్రీగంధం గురించి ఏం పట్టించుకుంటలేము. 15 సంవత్సరాల తర్వాత అది మనకి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్. సో కంది నుండి 1,000 రూపాయలు. మళ్ళీ ఈ జాలి ఉంది కదా, జాలి చుట్టూ కూడా తీగ జాతి కూడా కానీ పెట్టండి. బోడకాకర తెలుసా? అగాకర, బోడకాకర, స్పైన్ గార్డ్ అంటారు. అది అడవులలో కూడా మొలుస్తుంది. మనం ఏం చేయాలంటే ఆ పోల్, ఇప్పుడు పోల్కి మధ్యలో మనం శ్రీగంధం పెట్టాం. పోల్ దీనికి మనం ఫెన్సింగ్ కడుతున్నాం, మొత్తం జాలి ఉంటుంది. ఈ పోల్కి మధ్యలో ఇక్కడ శ్రీగంధం చెట్టు పెడతాం. ఈ శ్రీగంధం చెట్టుకు ఒక ఫీట్ ఇటు కొలంబో కంది విత్తనం పెడతాం. దీనికి మధ్యలో శ్రీగంధం, కొలంబో కంది విత్తనం, శ్రీగంధం, అట్లా మొత్తం చుట్టూ కూడా. అర్థమైందా? ఇప్పుడు ఈ జాలికి ఇప్పుడు ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ దగ్గర స్పైన్ గార్డ్ మనం ఇప్పుడు అగాకర ఏం చేస్తామంటే ఈ జాలి దగ్గర ఇటొకటి మన పోల్కి ఇటొకటి, పోల్కి ఇటొకటి, పోల్కు ఇటు సైడ్ ఒకటి, పోల్కి ఇటు సైడ్ ఒకటి బుడకాకరకాయ పెడతాం. బుడకాకరకాయ మనకు తెలిసిందే, మనకి ఏంటంటే షుగర్ పేషెంట్స్కి ద బెస్ట్. మళ్ళా మధ్యలో ఇప్పుడు మీరు చూసే ఉంటారు 150 రూపాయలు 200 రూపాయల కేజీ కొనుక్కుంటాం. సో బుడకాకరకాయ ఏంటంటే బయటకి వెళ్ళి హైబ్రిడ్ కొనాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికి తీసుకొచ్చి విత్తనం కొనుక్కొని వచ్చేసేసి కొంచెం బూడిదలు కలుపుకొని సీడ్ ట్రీట్మెంట్ చేసేసుకొని దాన్ని మంచిగా చేసుకొని మనం పెట్టేసుకోకపోతే జూన్లో వర్షాలు పడగానే మొలికెత్తుంది. అది ఎప్పుడు రాదు, జూన్లో వర్షాలు రాగానే మొలికెత్తుంది. ఒక 4-5 నెలలు ఉంటుంది. సో ఇది ఏంటంటే బుడకాకరకాయ అంతా కూడా పాకపోతుంది, చుట్టూ పాకపోతుంది. జాలి ఉన్నది కదా, సో జాలికి తుప్పు పడడం అది ఉంటుంది, కొంచెం గ్రీనిష్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే 4 నెలల పంట మనం అమ్ముకోవచ్చు. దాని విత్తనాలు ఇంకా మంచి రేటు. 1 కిలో విత్తనాలు 2,500-2,800 మనకి మార్కెట్ ఉంటేనేమో ఒక 2 నెలలు తింటారు, దాంతో 2 నెలలు తినం. 2 నెలలకేమో కూరగాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నేను హోల్సేల్లో 80 రూపాయలు 100 రూపాయలు అమ్ముకుంటాను. వాళ్ళు ఏం చేస్తారు 150-200 రూపాయలు రీటైల్ అమ్ముతారు. సో ఇది మనం ఏంటంటే ఆ కూరగాయలు ఆ టైంలో వస్తాయి కాబట్టి దాని ప్రకారం చేసుకుంటాం. అది హెల్త్కి మంచిది, చాలా డిమాండింగ్గా చాలా మంది ఫోన్ చేస్తారు బుడకాయలు ఉన్నాయా, కాకరకాయ ఉన్నాయా అంటే. షుగర్ పేషెంట్ జొన్న రొట్టె ప్లస్ అది తింటే ఎక్సలెంట్ టేస్ట్, మంచి హెల్త్. సో అది ప్రిఫర్ చేస్తుంది. ఇది దగ్గర ఏం లేకుండా 20,000 రూపాయలు సంపాదిస్తారు దగ్గర మొత్తం జాగ్రత్త. మనం అంత పట్టించుకుంటాం 12,000 పడుతుంది. మళ్ళీ ఇది 4 నెలల పంట. ఓకే, తర్వాత ఆ చెట్టు అనేది కట్ అయిపోతుంది, లోపల గడ్డ అడ్డం మిగులుతుంది. ఓకే, చెట్టు కట్ అయితే గడ్డ అడ్డం మిగులుతుంది. నెక్స్ట్ మళ్ళీ జూన్లో వర్షం పడ్డప్పుడు మళ్ళీ మొలికెత్తుంది. అట్లా ఎప్పటికీ కొన్ని సంవత్సరాలు అది ఉంటూనే ఉంటుంది. సో ఎక్కడన్నా ఇంకా దీంట్లో ఏంటంటే మేల్ ఫీమేల్ ఉంటుంది. చెట్లలో కూడా కొన్ని కాయలు కాసేది ఉంటాయి, ఎక్కువ మేల్ వస్తుంది, అది చూసుకోవాలి. అక్కడికి తీసేసి ఫీమేల్ పెట్టాం. 10-15 చెట్లకు ఒక మేల్ చెట్టు ఉండాలి. ఆడ మొక్కలు ఏవైతే ఉంటుందో ఆడ మొక్కలకు 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అట్లా పెట్టుకుంటూ మనం ఫస్ట్ ఇయర్ ఒకటేసారి అంత ఇబ్బంది అయిపోతుంది దాన్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్ నుండి సూపర్ వస్తుంది. సో కొంచెం ప్లానింగ్గా అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకోవాలి. సో నెలకు 20,000, సంవత్సరానికి 20,000 వస్తుంది. అది 4 నెలలు. తర్వాత మళ్ళీ ఏ తీగలకైనా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాకర కానీ, బీర కానీ, లేదా చిక్కుడు కానీ. సో ఇట్లా ఏదన్నా వేసుకోవచ్చు. నేను 4 నెలలకే చెప్పాను. ఇంకా 8 నెలలకు మీరు ఏ పంటని వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం పట్టుకుంటాను, చిక్కుడు సంవత్సరం వస్తుంది, చిక్కుడు వస్తుంది, కాకర వస్తుంది. కాకర కూడా మంచి రేటుకి పోతుంది, బీర కూడా పోతుంది. సో ప్లాన్ చేసుకోవాలి, మంచి ప్లాన్. దొండ కూడా వస్తుంది, దొండ కూడా ఒకసారి పెడితే 7-8 సంవత్సరాలు వస్తుంది.
ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పిన దాంట్లో దేనికి కూడా పెస్టిసైడ్ అవసరం లేదు సార్. అది తర్వాత ఫైనల్. పెస్టిసైడ్ అంటే దీన్ని రెండు రకాలు చేయొచ్చు. నేనైతే వితౌట్ పెస్టిసైడ్ చేస్తాను. సో వేరే వాళ్ళు పెస్టిసైడ్ కూడా చేయొచ్చు. అందరితో అయితే కాదు. అయితే ఇప్పుడు మనం ఒక 12,000 20,000 వస్తాయి. ఒకటి దీంతో నేను 12,000 పట్టుకుంటాను. ఇంకా దాంట్లో 8,000 ఏమైనా పడతాను. సో 12,000 అంటే ఇలా పే మనం జామ ఒక నెలకు 20,600 రూపాయలు అనుకున్నాం కదా. ఈ జామ తైవాన్ జామ స్పెషల్ ఏంటంటే సంవత్సరంలో 3 కాపులు వస్తాయి. ఇప్పుడు మనం మ్యాంగో ఉన్నది మామిడి సంవత్సరం ఒకటే కాదు. కానీ ఇది అట్లా కాదు. ఇది మన కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు జామ ఎట్లుంటుందంటే నువ్వు ఏమన్నా చెయ్యి, అది ఆ టైంలో పూత వస్తుంది, ఆ టైంలో కాపు వస్తుంది. ఓకే, ఇది అట్లా కాదు. ఇది మన కంట్రోల్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు రంజాన్ వస్తుంది. రంజాన్ 4 నెలల ముందట మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ అంటే ఏంటంటే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నటువంటి 2 నెలలకు పూత వస్తుంది. పూత వచ్చిన 2 నెలలు కాపు అంటే 4 నెలలు. అంటే సంవత్సరంలో 12 నెలలు అంటే 3 కాపు. ఓకే, అర్థమైంది. అంటే కటింగ్ చేసిన బిందే ఉండాలి. కటింగ్ చేసిన బిందే ఉంటుంది. ఇప్పుడు నీకు ఎప్పుడు కావాలా, ఎప్పుడు రేట్ వస్తుంది, ఏ టైంలో సీజను అది చూసుకొని మన ఇష్టం. ఇది అన్ని పంటలా కాదు. సో ఇది మన ఇష్టం. ఇది నేను ఎందుకు ప్రిఫర్ చేసినంటే తక్కువ టైంలో రైతు పాపం ఏంటంటే ఏదో పెట్టేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత చూద్దాం, సంవత్సరం ఒకసారి కాపా తీసుకుంటే అట్లా కాదు. ఇక రేపు ఓపికలకి ఎవరికి లేవు. భూమి కూడా బాగా కాస్ట్ అయిపోయింది. తక్కువ భూమిలో ఎక్కువ ఇల్లు రావాలంటే తైవాన్ జామ. ఇప్పుడు ఏంటంటే ఈ షుగర్ పేషెంట్ బెస్ట్, మోషన్స్ ఫ్రీ అయితే జామ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కరోనా టైంలో రెసిస్టెన్స్ పెంచుతుంది సి విటమిన్. సో కాబట్టి జామని ప్రిఫర్ చేసి. సో కాబట్టి ఏంటంటే ఇది ఉండడం వల్ల 3 సంవత్సరం 3 కాపులు తీసుకోవచ్చు. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తీసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం. సో అందుకోసం దీన్ని ప్రిఫర్ చేసాం. ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చేసుకోవచ్చు. మళ్ళీ షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏంటంటే తీసుకుంటామని 2-3 రోజులు ఖరాబ్ అయింది. పప్పాయ కానీ ఆమె కానీ అట్లా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుంది. మళ్ళీ ఒక చెట్టుకు 10 కిలోలు కాస్తుందా కదా? 3 పంటలకు 10 కిలోలు కాస్తుందా, లేకపోతే 3 పంటలకు 30 కిలోలు? 3 పంటలకు 30 కిలోలు. ప్లానింగ్ మంచిగా చేసుకుంటే బాగా లేదు. అయితే ఇప్పుడు మనం అనుకున్న ఒక పంట గురించి మాట్లాడాలి. మరి 3 పంటలు చేసుకుంటాం. 3 పంటల కంటే ఎక్కువ రావాలి. నేను 3 పంటలు అంటలేదు, 2 పంటలు పడుతున్నాం. ఒక పంట తీసేది మనం తిరుగుడికి అయిపోయింది అనుకున్నాం, తీసేది. సరే, ఒక పంటకి ఏంటి, ఒకే పంటకు మనం 20,600 అనుకుంటాం. సేమ్ అదే ఎకరానికి వాడే చెట్టుకు 10 కిలోలు అలా చేసి 20,000 టోటల్ కొట్టుకుని ఎంత అవుతుందో 50,000. మనం తక్కువ వేసి పెట్టాలని. అయితే దగ్గర 56,000 55,000 దాకా వస్తాయి. ఓకేనా? అయితే అదంతా వద్దుగా మనం 50,000 పట్టుకుంది. ఎంత తీసేయాలి? 50,000 వచ్చి మ్యాక్సిమం తీసేసిందా లేదు 50%. అయితే ఇది ఒక్క భార్య భర్త ఇద్దరు కలిసి దీని మీదనే ఉండాలి, నిగ్రహం ఉండాలి. ఒకటి కాదు. అయితే దీంట్లో 3 విషయాలు. మామూలుగా రైతు మోనోక్రాపింగ్ ఒకటే పంట మీద పోతుంది. అట్లా కాకుండా మిశ్రమ వ్యవసాయం. ఇక్కడ జామ ఉన్నది, నాటుకోళ్ళు ఉన్నాయి, గుర్ర పొట్టేలు ఉన్నాయి, తీగజాతి కూరగాయలు ఉన్నాయి, శ్రీగంధం ఉన్నది, తొగరి ఉంది. తొగరి లేకపోతే మునగ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? కొందరు ఏంటంటే కొన్ని గొర్రె పొట్టేలు ఏం చేస్తే తొగరి తింటే. సో కాబట్టి ఏంటంటే మునగ కూడా పెట్టుకోవచ్చు. పులుగా తినాయా సార్? మునగ ఏంటంటే పైకి కింద ఉండదు, పైకి వెళ్తుంది. అది పైకి వెళ్ళిపోతే చిన్న ఉన్నప్పుడు తింటాయి. కాబట్టి ఏంటంటే బయటనే ప్యాకెట్లో కొంచెం పెద్దగా చేసుకున్న తర్వాత పెట్టుకో. మునగా హైబ్రిడ్ లేకపోతే మామూలు సార్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మునగా జనరల్ అనేది హైట్ ఎక్కువ పెట్టుకోవచ్చు సార్. అయితే ఏమంటుందంటే ఇప్పుడు హైబ్రిడ్ PKM1 అనే ఒక రకం ఉంది. అది యాన్యువల్ అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. సో ఈ కొట్టాయం పెరిగి ఉన్నప్పుడు కొట్టాయం అంటే తమిళనాడు పెరిగి అది పెరిగి ఎక్కువ సంవత్సరం. సో మనకు దిగుబడి మంచిగా రావాలా అంటే PKM1 పెట్టించుకోండి. ఫుల్ దిగుబడి వస్తుంది. మళ్ళీ ఆకులు కూడా గొర్రె పొట్టలు సూపర్గా తింటాయి. అది అందులో మంచి న్యూట్రిషన్ మీకు అందరూ తెలుసు. ఇప్పుడు మునగాకులో 32 రకాల పోషకాలు ఉంటాయి. నాకు రోజు నా ఫామ్లో ఉన్నప్పుడు టక ఓ 2 కాళ్ళకు వెళ్ళి కేరళ వాళ్ళు దిగిన వాళ్ళు ఆ మునగ చెట్టుని చూసుకున్నది తింటున్నారు. మునగ చెట్టుని చూసుకున్నారు. ఇక అయిపోయిన తర్వాత మునగ ఎన్నో ఆడుకుంటారో ఏదో సంగతి ఏ మనలేమో ఇక బస్తా నింపుకొని పోతారేమో అది వచ్చి సార్ ఏమనుకోకుండా మునగ ఆకులు ఇస్తారు. మునగ ఆకులు ఏం చేస్తారంటే
మునగాకులు చాలా పోషకాలు సార్. సేమ్ ఇప్పుడు మన కరివేపాకు లాగా పేపర్ మీద న్యూస్ పేపర్ మీద పెనుకోదు ఎండిన తర్వాత గ్రైండర్ బట్టి దాంట్లో ఉప్పు కారం వేసుకొని మనం ప్రతి వంటకంలో చేసుకుంటాం. లేదంటే మన చట్నీ లాగా ఒక బాటిల్ పెట్టుకొని ప్రతి దాంట్లో తింటాం. అన్ని రకాల పోషకాలు ఉంటాయి. సో దాన్ని అస్సలు వేస్ట్ చేసుకోకండి సార్ అని చెప్పేసి నాకు అనుభవించింది. అప్పుడు నేను కూడా చేయడం స్టార్ట్. సో ఏంటంటే అదంతా మంచి పోషకాలు ఉంటాయి. ఆకులు కూడా కొన్ని కొనుక్కోవచ్చు. లేదంటే మన గుర్ర పొట్టేళ్లకు నేను అజుల్లా ప్రిపరేషన్ కూడా చేస్తాను. అజుల్లా కల్టివేషన్ అది ప్రోటీనిషియస్ ప్రొడక్ట్, ఖర్చు ఎక్కువ రాకుండా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అజుల్లా కల్టివేషన్, మునగాకు, వేపాకు ఇవన్నీ పెడుతుంటాయి. మంచిగా తింటాయి గుర్ర పొట్టేలు ఇష్టం. సో ఇవేది ఉన్న దాంతో ఖర్చు పెట్టకుండా రైతు సంపాదించుకోవాలా. ఒక రూపాయి ఖర్చు తగ్గించుకున్నాడు, ఒక రూపాయి సంపాదించినట్టు. సో ఖర్చు తగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనము అన్ని రకాలు ఉన్నాయి. అంటే రైతుకు అతివృష్టితో అనావృష్టితో సపోజ్ ఇప్పుడు వచ్చేసి నాకు జామ పండలేదు, నేను గొర్రె పొట్టేలు అమ్ముకోవచ్చు, నాటుకోళ్ళు అమ్ముకోవచ్చు, తీగజాతి కూడా అమ్ముకోవచ్చు, మన ఈ మునగ కానీ లేకపోతే కంది కానీ అమ్ముకోవచ్చు. సపోజ్ గొర్రె పొట్టేలు చచ్చిపోయింది, కోళ్ళు అమ్ముకోవచ్చు, జామ అమ్ముకోవచ్చు. ఏదైనా అంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది మిశ్రమ వ్యవసాయంలో. అదే మామూలు వ్యవసాయంలో పత్తి పోయిందంటే పోయినట్టే ఊరేసుకుంటుంది. మామూలు రైతు గురించి చెప్తుంది. సో ఆ పరిస్థితి రావాలి. కాబట్టి ఏంటంటే మిశ్రమ వ్యవసాయానికి పోవాలి. ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారంటే 2022 కాడికి మన డబులింగ్ ద ఇన్కమ్, వ్యవసాయం యొక్క ఇన్కమ్ అనేది దాని యొక్క ప్రొడక్షన్ అనేది డబుల్ చేయాలి. అది ఓన్లీ మిశ్రమ వ్యవసాయంతో సాధ్యం నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే ఒకటి లేకుండా ఒకదాని మీద కానీ వస్తుంది. రైతు హ్యాపీగా ఉంటుంది, పెద్ద మొత్తంలో చేయొచ్చు. ఇప్పుడు ఈ విషయం ఏంటి, ఒక చిన్న సన్నకారు రైతు దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఒక్క ఎకరంలో కూడా మనం చేయొచ్చు. ఒక సార్ అన్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ మధ్య నేను చూస్తున్నా. ఇప్పుడు మండలంలో నేను పోయినప్పుడు రైతుల దగ్గర కలుసుకొని చేసినప్పుడు వాళ్ళ బాధలు వర్ణాయంతం ఉంది. వాళ్ళు ఎట్లా చెప్తారంటే, సార్ ఇప్పుడు చిన్నప్పటి నుండి చదివించిన సార్ కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివించిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. మేము ఇప్పుడు ముసలిలో మైనా మమ్మల్ని పట్టించుకుంటూ లేడు, లేకపోతే దుబాయ్ పోయాడు. ఇక మేము ఇంత చదివించి ఏం లాభం సార్? ఇప్పుడు మొన్న మా భార్య పడ్డది, ఊరు పట్టుకుంటూ లేడు, ఏం లేదు, పరిస్థితి అయితే కరెక్ట్ లేదు సార్ అని కొందరు. ఇంకా కొందరు ఏంటంటే ఎంఎస్సీలు, బీటెక్లు, ఎంబీఏలు చేసి ఖాళీగా ఊళ్ళలో తాగుకుంటా తిరుగుకుంటా బలాలు తిరుగుతుంది మస్తు మంది. అవునా కదా? ఊళ్ళో టోటల్ మిషన్ అంతా 50 అయితే పైన 1,000 డేస్ అని దిగదా? ఇప్పుడు ఈ 1,000 ఏమో మనకు ఇంకొకటేమో కంది తొగరి. ఇక్కడ రాసే జామ, పొట్టేలు, కోళ్ళు, మునగ, జామ రెండో పంట. నేనేమంటే ఈ తల్లిదండ్రులను ఏజ్ అయినటువంటి తల్లిదండ్రులను ఇష్టపెట్టి దుబాయ్లోనో హైదరాబాద్లోనో ఇంకెక్కడనో సెటిల్ అయ్యేదాంట్లో సొంత ఊర్లో ఉంటూ మీ తల్లిదండ్రులను మంచి చూసుకుంటూ ఆర్గానిక్ వ్యవసాయం ఇదంతా మందులు లేకుండా పండించుకుంటూ ఒక్క ఎకరంలో నెలకు 50,000 సంపాదిస్తుంది. అతనే తింటారు సొంత ఊర్లో ఉంటూ. ఇప్పుడు మనం చూస్తున్నాం 20,000, 25,000 రూపాయల కోసం హైదరాబాద్లో పాపం రెంట్ ఉండి అటుండి చాలా జీతాలతోటి వాళ్ళ మెయింటెనెన్స్ కాక అక్కడ ఉంటారు. మళ్ళీ వీళ్ళు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అది సొంత ఊర్లో ఉంటే ఈ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. నీకు ఒక సొసైటీ ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు. అర్బనైజేషన్ కాకుండా విలేజ్లో కూడా అంటే వ్యవసాయంలో కూడా డబ్బు సంపాదించవచ్చు అని చూపించవచ్చు. సో కాబట్టి ఏంటంటే దీని సైడ్ రావాలి. మళ్ళీ ఖర్చు విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగా మనం ఫర్టిలైజర్ వేస్తుంటాం. ఫర్టిలైజర్ వేయడం వల్ల ఏంటంటే అంటే ఫస్ట్ కావాల్సినటువంటి ఇన్పుట్ అంటే పెట్టుబడి బాగా అవుతుంది. అట్లా కాకుండా మనం ఏం చేసామంటే నాకు ఒక 35 ఆవులతోటి నేను వర్మి కంపోజ్ చేసుకుంటాను, జీవామృతం చేసుకుంటాను, వేస్ట్ డికంపోజ్ చేసుకుంటాను, వర్మి వాష్ చేస్తాను. షెడ్యూల్ ప్రకారం నేను షెడ్యూల్ తయారు చేసుకుంటాను. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను, ఆవు మూత్రం స్ప్రే చేస్తాను. షెడ్యూల్ ప్రకారం 15 రోజుల కోసం డ్రిప్లో మనము ఇడుస్తూ ఉంటాం ప్లానింగ్ చేసి. సో బయటకు వెళ్ళి ఏం కొనాల్సిన అవసరం లేదు. ₹1 ఖర్చు తగ్గించుకున్నామంటే ₹1 సంపాదించాలి.
సో బయటకి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి సంవత్సరం కాలం నెలకు ఎట్లయితే శాలరీ వస్తుందో అది ఈ మిశ్రమ వ్యవసాయంలో వస్తుంది. ఖర్చు తగ్గుతుంది, గవర్నమెంట్ శాలరీ వచ్చినట్టు అట్లా వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మన సొంత ఊళ్ళో ఉండి తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటూ మనం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము ఈ ఆర్గానిక్ మనం పండించి మన హెల్త్ కాకుండా అమ్మినోళ్ళు తిన్నోళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఇన్ని రకాల ఉపయోగం ఉంది. చెప్పండి సార్, ఇప్పుడు దీనికి ఫస్ట్ పెట్టుబడి ఎంత చేస్తుంటాం? అయితే ఇప్పుడు ఏంటంటే నేను అన్నట్టు ఇప్పుడు 1 ఎకరం ఉంది. మన దమ్ము మనం ఎన్ని ఎకరాలు చేసుకుంటే అన్ని ఎకరాలు ఓపికను బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ స్పేసింగ్ పెద్ద అవసరం లేదు. కొందరికి ఏంటంటే మెయింటెనెన్స్ కాక ఈ గొర్రెకొట్టలు ఇవన్నీ నాకు వద్దు అన్నప్పుడు 6/8 లేకపోతే 8/8 8 feet by 8 feet ట్రాక్టర్. సో ట్రాక్టర్ కాకుండా కష్టపడి చేసుకుంటారంటే మాత్రం ఇన్ని మొక్కలు పడితే ఇన్ని డబ్బులు వస్తాయి. అయినా అక్కడ కట్ చేసినాము. సో ఇక్కడ ఏంటంటే మొక్క ఒక 1000 మొక్కలు అంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ములుగు రీసెర్చ్ స్టేషన్లో 25 రూపాయలు 30 రూపాయలకు ఒక మొక్క దొరుకుతుంది, అంటే 25,000 రూపాయలు. సో మళ్ళీ దాని తర్వాత ఏంటంటే మనము గుంత తీసి అంతా చేసి ఒక 5 రూపాయలు. మనం ఎరువులు కింద ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చెట్లు పెడతా ఉంటారు కాబట్టి కొందరికి అవగాహన ఉండదు. నేను ఏమంటున్నానంటే మనం ఇవన్నీ కూడా రైతులతో డిస్కషన్ చేయాలి, అప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అప్పుడే మనకి ఇది అవుతారు. ఇప్పుడు చెట్లు పెడుతుంటారు చాలా మంది, గుంత దొరుకుతుంది. గుంత వేసిన తర్వాత ఒక చెట్టు ఎట్లా పెడతారంటే ఆ ఫర్టిలైజర్ చెప్తారు కదా, డిఏపిఓ, బీసో లేకపోతే ఎస్ఎస్పిఓ అదంతా ఏం చేస్తారు, చెట్టు పెడతారు, మట్టి కలుపుతారు. కరెక్టేనా పద్ధతి? అయితే ఏం చేయాలి అంటే సపోజ్ ఏదైనా ఫర్టిలైజర్తో ఒకవేళ మనం చెట్టు పెట్టాలంటే గుంత దూరం ఒక 1.5 దానికి మట్టి అంతా బయటకు వస్తుంది. సపోజ్ 1 కిలో వర్మీ కంపోస్ట్, ఒక 1/2 kg సిఈ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా వేపపిండి కొంచెం అని అంటే అదంతా కూడా ఏం చేస్తామంటే ఆ మట్టి తీసిన మట్టిలో మొత్తం మిశ్రమం ఉంటుంది, మొత్తం మట్టిలో కలపాలి మంచిగా. పారదూడి కానీ చేతులు కానీ మంచిగా మట్టిలో కలపాలి. కలిపి సగం మట్టి దాంట్లో వేసేసి చెట్టు పెట్టాలి. దాని తర్వాత సగం మట్టి కలపాలి. అప్పుడు ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అయింది. లేదు అంటే డైరెక్ట్ ఫర్టిలైజర్ వేసి చెట్టు పెట్టిన మొత్తం మీ ఎప్పుడంటే వేసినప్పుడు మొత్తం వేడి చేశారు, మొత్తం కింద వేడి ఉంటుంది విపరీతంగా. పాపం ఆ చెట్టు మస్తు మొన్న 16 ఎకరాల పపాయ తోట కష్టపడి ఇతరం తీసుకొచ్చి అది ఇది అని తీసుకొచ్చి మొత్తం అక్కడే వేసేసి క్లోజ్, మొత్తం ఎండిపోయింది. అది బాగా సెన్సిటివ్ ఉంటుంది అట్లా. సో కాబట్టి ఏంటంటే చెట్లు పెట్టే విధానం మనము ఎడ్యుకేట్ చేస్తుండాలి, రైతులకు ఎడ్యుకేట్ చేస్తూ ఈయనకి ఏది ఉన్నది, టాలెంట్ ఉన్నది, నా గురించి ఆలోచిస్తున్నాడు. రైతుకు కావాల్సింది ఏంటంటే అప్రిషియేషనే. అప్పుడు నువ్వు మంచిగా చేస్తున్నావు, ఇది ఎట్లా గదట్లా అంటే నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి అదొక బిజినెస్ స్ట్రాటజీ. కాబట్టి ఎథికల్ బిజినెస్ చేయండి, తప్పకుండా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. అచ్చా కస్టమర్ని పంపించకూడదు. సో ఇట్లా అయితే ఈ జామ మొక్కలు ఇంత గుంతకు ఎరువులకు కొంచెం డబ్బులు అయితే ఒక 20-25 రూపాయలు దాన్ని పెట్టుకోండి. దాని తర్వాత చుట్టూ జాలి అన్నాను కదా, 1 ఎకరాకి విత్ కోల్స్తో సహా నాకు 65,000 రూపాయలు అయింది 1 ఎకరాకి. దొడ్డు లెక్కతోటి నీకు 1,00,000 నుండి 2 లక్షలకు 1 ఎకరాల్లో క్లియర్ అయిపోతుంది అంతా ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఫస్ట్ మొక్కలు పెడతాను, మొక్కలు పెట్టిన తర్వాత 9 నెలలు మనకు ఖాతా వస్తుంది. దాని తర్వాతనే గొర్రె పొట్టేలు కొనుక్కుంటాం. ఇప్పుడు గొర్రె పొట్టేళ్ళలో వచ్చినటువంటి పైసలతోటే నాటుకోలు కొనుక్కుంటాం. నెక్స్ట్ ఇయర్కి నువ్వు సెట్ అవుతుంది. దాని తర్వాత ఏదున్నా కానీ మనకు ప్రాఫిట్ లేదు. నేను అఫోర్డ్ చేయగలుగుతాను, నేను డబ్బులు పెట్టగలుగుతాను ముందే కొనుక్కోవడం చేయాలి. కానీ గొర్రెలు మాత్రం 9 నెలల తర్వాత తీసుకుంటాం. చెట్లన్నీ ఖరాబ్ చేస్తాం. చెప్పండి. ఎంతైతే మొత్తం ఎక్స్పెండ్ అదే ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు కావచ్చు. నేను అప్పుడు కొన్నప్పుడు 1,00,000 అయిపోయింది. నేను పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు ఇనుము రేటు అంత పెరిగిపోయింది, ఐరన్ రేటు కానీ గ్యాస్ రేటు కానీ అంత 1,00,000 నుండి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు. ఇండివిజువల్ హాస్పిటల్ ఒక డాక్టర్తో నడుస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ ఏమైంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోయింది. 5-6 డాక్టర్లు మొత్తం ప్రాక్టీస్, గ్రూప్ ప్రాక్టీస్. వ్యవసాయం కూడా గట్టిన అవుతుంది. ఒకటే దాని మీద కాదు, పాడి పంట, దీంట్లో కోళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు వర్మీ కంపోస్ట్, అజుల్లా, మళ్ళీ దాని తర్వాత ఈ తీగజాతి కూరగాయలు, హార్టికల్చర్ సంబంధించినవి. సో ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారం చేసుకోవచ్చు. సరే, ఇది నేను ఏం చేసిన అంటే ఒక వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇదంతా వీడియో తీసి నేను రిలీజ్ చేయడం వల్ల మనకు అది చూసేసి కొంచెం అప్రిషియేషన్ కూడా అవార్డు అది రావాలి. చాలామంది ఆ యూట్యూబ్లో నాకు పోస్ట్ చేసినారు, ఏది సార్ మీరు గొర్రెలు అంటున్నారు, కోళ్ళు అంటున్నారు, అంత నాన్ వెజ్ ప్రియులకే సపోర్ట్ చేస్తున్నారు మీరు.
మరి మీరు బ్రాహ్మణ్స్ వైశ్యాస్ మేము అసలు తినము దాన్ని పెంచాము మరి మేము వ్యవసాయం చేసుకోవద్దా సార్ అన్నారు. కొందరు పోస్ట్ పెట్టింది, కొందరు ఫోన్ చేసి అడిగింది. అయితే ఇది ఒక మోడల్. అయితే ఇంకొక మోడల్ సేమ్ ఇంటిగ్రేటర్ నేను ఏం చేసినంటే సేమ్ అంతే జామ తోటలు పెట్టేసి మధ్యలో గుర్ర పొట్టేలు నాటుకోళ్ళు ఉండేవి. దాని మధ్యలో ఏముంటాయంటే పువ్వులు ఉంటాయి, ఫ్లవర్స్. ఇది నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే హైదరాబాద్కి దగ్గర ఉన్నారు. ఇది ఇప్పుడు కొందరు పువ్వులు ఎక్కడో ఉంటాయి, మనం ఎక్కడో ఉంటాం. గొర్రెలు నాటుకోళ్ళు మెయింటైన్ చేయకపోవచ్చు, కానీ ఈ రకంగా చేయాలి. ఎట్లా అంటే జామ తోట ఉంటుంది, జామ తోట మధ్యలో మనం ఫ్లవర్స్ పెట్టాం. ఫ్లవర్స్ ఎటువంటి ఫ్లవర్స్ అంటే ఇప్పుడు బంతి పువ్వు లాగానే ఒక గిలాడియా అని ఒక ఫ్లవర్ వస్తుంది, సేమ్ బంతి లాగా కనబడుతుంది. సో ఆ ఫ్లవర్ ఏంటంటే 8 నుండి 9 నెలలు వస్తుంది. మనం ఏం చేయాలంటే ప్లాంటింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు బతుకమ్మలు, దసరా, నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి, అయ్యప్ప స్వామి పూజలు ఇవన్నీ జరగాలి, న్యూ ఇయర్. సో విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఫ్లవర్స్, అవునా కదా? అట్లా ప్లాన్ చేసుకోవాలి. అచ్చటట్టు ఎలా సేమ్ ఉంటుంది, సేమ్ బంతి పూలాగా ఉంటుంది, కానీ ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. సో అది మీకు కావాలంటే నేను కాంటాక్ట్ కూడా ఇస్తాను. నారు నుండి అక్కడికి వెళ్ళి రోప్ అంటే నారు పంపిస్తాను. సో నారు డైరెక్ట్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది 9 నెలలు ఉంటుంది. ఓకే, ఇది దీంతో పాటు దాని లోపల హనీ కల్చర్ చేయాలి, తేనెటీగల పెంపకం. తేనెటీగలు పుడితే భయపడకూడదు, ఈ మధ్య అన్ని హైబ్రిడ్ వచ్చింది. ఇది కాదు. సో ఏంటి అంటే ఎకరానికి 10 డబ్బాల పెట్టెలు పెట్టేసుకోండి, 10 పెట్టెలు. ఆ తేనెటీగలు వచ్చేసేసి ఈ ఫ్లవర్స్ మకరందం తీసుకొని విపరీతమైన దిగుబడి వస్తుంది. ఫ్లవర్స్ జామ దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. ఏంటంటే 10 డబ్బాలు అంటే దగ్గర 60-65 వేలు అవుతుంది. సో 10 డబ్బాలు మనం పెట్టేసుకుంటే జామ దిగుబడి పెరుగుతుంది, పువ్వుల దిగుబడి పెరుగుతుంది. చుట్టుపక్కల మనకి ఏ పంట ఉన్నా వరి తప్ప, వరి కాకుండా ఇంకేదైనా పత్తి దిగుబడి విపరీతంగా పెరుగుతుంది. మళ్ళా నేచురల్ హనీ, ఇప్పుడు అంతా కల్తీ ఉన్న చిన్నపిల్లలకు వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి, మెమొరీ పెరగడానికి హనీ కంపల్సరీ కావాలి. సో నేచురల్ హనీ వచ్చినప్పుడు ఎవరైనా ఇది అంతే పెద్ద కంకర. సో పెద్ద కంకర అంతా కూడా దీనిపైన నింపుతాం. ఇటుక ముక్కలు 10-15 ఇప్పుడు ఆ ఉన్న సైజులో ఒక 15%, ఓకేనా? ఒక 15% ఇది ఒక 100% అనుకోండి, ఒక 50% ఇది వేద్దాం పెద్దగా. దాని తర్వాత కంకర, దాని తర్వాత దొడ్డు ఇసుక, దీనిపైన తట్టు బొంత. ఇప్పుడు మనము వడ్లకు వస్తుంది చూడండి, తట్టు బొంత ఒకటి వారాలి పరిచయం. జూట్ బ్యాగ్ అంటే తెలుసు కదా. సో తట్టు బొంత. దీనిపైన మనం ఏం చేస్తామంటే ఒక కుండ పెడతాం, దీంట్లో ఒక స్ట్రక్చర్ తయారు చేసుకొని సో ఇట్లా కుండ పెట్టుకోవచ్చు, బకెట్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. దాని లోపల వాటర్ నింపుతుంది, దానికి ఒక హోల్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత దీంట్లో 2 రకాలు. ఒకవేళ మనం ఫామ్లో చేయాలి, పేడ మనకు అవైలబిలిటీలో ఉన్నది అని అంటే పేడ నింపేసుకొని ఒక గుప్పెడు ఎర్త్ వామ్స్ వేసేసుకోవాలి. పేడని రాయాలి ఇక్కడ పైన ఇటుక. నోట్ చేయండి బొమ్మ. ఈ బొమ్మ మీ డ్రాయింగ్ పుస్తకాలలో అన్నిట్లలో రావాలి. ఇది అయినాక క్లాస్ అదే ఉంది ఇప్పుడు చెప్పేది. పేడ వానపాములు. ఇది పేడ, ఇవి వానపాములు కొన్ని వేస్తాము, పైకి వెళ్ళి నీళ్ళు పడతాయి, అది కథ. సో ఇప్పుడు ఏంటంటే పేడ వేసుకుంటాం, పచ్చి పేడ వేయాలి. ఎప్పుడైనా వానపాము చూసుకుంటాం,
కాబట్టి అది కొంచెం మాగిన పేడ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దానికి పచ్చి పేడ అనేది బాగా హీట్ ప్రొడక్ట్ జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మాగిన పేడ తింటేసుకుంటాం. ఒక 5 కిలోలు 10 కిలోలు మా సైజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో కొన్ని ఎర్రలు వదిలేయాలి. కొన్ని ఒక 10-15 ఒక 20-25 30 వదిలేసిన తర్వాత ఈ కుండలో కానీ లేకపోతే బకెట్లో కానీ వాటర్ నింపుకొని దీనిలో హోల్ చేసి ఒక్కొక్క డ్రాప్ దీనిలో పడేటట్టు చూడాలి. ఇలా హోల్ చేస్తాం, ఒక బట్ట పెట్టేయాలి, చిన్న క్లాత్ పెట్టేసేస్తే ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. ఈ వాటర్ ఈ ఎర్త్ వామ్స్ పైన పడి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిందా, వానపాములు అంతా కూడా పచ్చిగా ఉంటాయి. సో అవి కొన్ని కెమికల్స్ సెక్రీషన్ చేస్తాను, కొన్ని రకాలైనటువంటి ఇవి సెక్రీషన్, అది భూమికి మంచిది. సో ఆ వాటర్ పడి ఆ వానపాముల మీద సెక్రీషన్ మీద పడి ఆ వాటర్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి లాస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ట్యాప్ ద్వారా మనం ఇక్కడ ఒకటి బకెట్ కానీ మనం పెట్టుకుంటాం. ఇది ఒక అవుట్లెట్. సో ఈ అవుట్లెట్లకి మనకి ఏంటంటే డ్రాప్ ఇలా పడుతుంది. ఇది వచ్చింది ఏదైతే ఉంటుందో ఇది వర్మీ వాష్. ఈ వర్మీ వాష్ ఎట్లా పనిచేస్తుందంటే హ్యూమిక్ యాసిడ్ లాగా పనిచేస్తుంది, ఈనిషియా తయారు చేస్తుంది. సూక్ష్మధాతు లోపాలు ఏమున్నా క్లియర్ అవుతుంది. ఇప్పుడు బయట మీరు చూస్తారు తుక్కాలు అనుకున్న తర్వాత ఈ చలికి ఎల్లో కలర్ అవుతుంది, పసుపచ్చగా అయితే చూసినా అది ఎందుకు మనం స్వర్ణపాలని చెప్తాం, పాములో వేయడని చెప్పేసి అది వేసి చేపిస్తుంది. అదంతా ఏంటంటే సూక్ష్మధాతు లోపాలు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వర్మీ వాష్ స్ప్రే చేస్తే అదంతా గ్రీన్స్గా తయారవుతుంది, ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఒక 20-25 రోజులలో ఎంత వర్మీ కంపోస్ట్ అవుతుంది వేసుకోవచ్చు. ఈ వర్మీ వాష్ను పట్టుకొని ఇది స్ప్రే చేయొచ్చు, లేకపోతే ఇది పోసుకోవచ్చు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక దీంట్లో ఖర్చు ఏం లేదు, ఇది ఓన్లీ ఫస్ట్ పెట్టుకోండి డ్రమ్, దీనికి ఖర్చు తర్వాత వస్తూనే ఉంటాయి. 20-25 రోజులు కాగానే మళ్ళీ పెయింట్ వేసుకోవాలి, మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ పట్టుకుంటే నేను డ్రిప్పులో ఇస్తూ ఉంటాను, కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది, నేను డ్రిప్పులో ఇస్తూ ఉంటాను, బ్రహ్మాండంగా తయారవుతుంది. సో ఇది మంచి కాన్సెప్ట్. ఎవరైనా ఇప్పుడు ఇంట్లో కూడా చిన్నపాటి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, టెరాస్ గార్డెన్ ఉన్నవాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఏంటంటే పెండ దొరకకపోవచ్చు, సిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే కూరగాయలు కట్ చేసిన తర్వాత అంతా వేస్ట్ ఉంటుంది కానీ, ఆకుకూరలు కట్ చేసిన తర్వాత కానీ కాయగూరలు కట్ చేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ను చిన్న ముక్కలు చేసి తినేయాలి. ఇప్పుడు అదంతా తినేసేసి ఆటోమేటిక్గా సేమ్ పెండ ప్లేస్లలో వెజిటేబుల్ వేస్ట్ పెద్దగా ఉంటుంది, ముక్కలు చిన్న కొంచెం కట్ చేసి తినేసేసి మనం పాడేస్తాం. ఇప్పుడు పాలకూర కోసేసి ఒక కట్ట కోసేస్తాను వాటికి పాడేస్తాం కదా, అటువంటి అన్ని మంచిగా చేస్తే బ్రహ్మాండంగా ఇది వర్మీ కంపోస్ట్ అవుతుంది, ఇది వర్మీ వాష్ ఇంట్లో కూడా బ్రహ్మాండంగా పెట్టుకుంటాం. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, అర్థమైందండి? డౌట్స్ భాస్కర్ రావు, డౌట్లు రవి. వర్మీ వాష్